హే అమిగోస్ నమస్తే, వెల్కమ్ టు టీవీ5. అండ్ రైట్ నౌ నా ముందున్న గెస్ట్ గురించి చెప్పే ముందు 105 డేస్ బిగ్ బాస్ సీజన్ 8 అందరూ చూశారు. సో లాస్ట్లో ఆ ట్విస్ట్ కూడా ఎంజాయ్ చేశారు. అసలు ఏంటి విన్నర్ ఈయన కదా, ఈయన కాకుండా ఆయనకి ఎందుకు ఇచ్చారు అనుకున్న ఆడియన్స్ కూడా ఉన్నారనమాట. సో మనతో పాటు ఉన్నది బిగ్ బాస్ గౌతమ్ అయితే ఉన్నారు, మాట్లాడదాం. గౌతమ్ బ్రో హాయ్. హాయ్ హాయ్ బ్రో, నమస్కారం. నమస్తే. యా, సో ఏంటి ఫీలింగ్ ఏంటి ప్రస్తుతానికి? సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే లైక్ అప్రిసియేషన్ కానీ లైక్ పీపుల్ నుంచి వచ్చే అప్రిసియేషన్ చూసి, దెన్ వాళ్ళు నా మీద చూపించే పాజిటివిటీ చూసి, సో వాళ్ళ ప్రేమను చూసి సంతోషంగా ఉన్నా. ఫస్ట్ కొంచెం అది ఆ మూమెంట్లో లో ఫీల్ అయినా కూడా వెంటనే లైక్ ఐ పిక్డ్ అప్ మై సెల్ఫ్ అండ్ బయటకు వచ్చిన తర్వాత చూస్తే అసలు తెలుగు ప్రజలందరూ లైక్ నన్ను గుండెల్లో పెట్టేసుకున్నారు. సో దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు టాప్ 2 ఉన్నప్పుడు ఫిక్స్ అయిపోయి ఉంటావు కదా, నాకు తెలిసి నేనే ఇంకా అయ్యి ఉంటుందని ఫిక్స్ టాప్ 2నే కదా యాక్చువల్లీ. అది జర్నీ వీడియో ప్లే చేసిన రోజే అనిపించింది. అండ్ ద కైండ్ ఆఫ్ జర్నీ ఐ హ్యాడ్ ఇన్ ద హౌస్, ఎందుకంటే ఎవ్వరు సపోర్ట్ చేయకున్నా కూడా ఎండ్ వరకు లైక్ నిలబడి నేను రాగలిగిన అన్న. సో ఏదైతే నా జర్నీ ఉందో, నా జర్నీ వీడియో చూసిన తర్వాత, బిగ్ బాస్ చెప్పిన మాటలు విన్న తర్వాత, సో నాకు చాలా కాన్ఫిడెన్స్ అండ్ హోప్ అయితే ఉండే. సో లాస్ట్ మూమెంట్లో అలా అయ్యేసరికి కొంచెం నేను డిసప్పాయింట్ అయినా. దాని తర్వాత వెంటనే నన్ను నేను పికప్ చేసుకున్న, లైఫ్ మస్ట్ గో ఆన్ అని చెప్పేసి. కానీ ఇక ఓట్లేసి నాకు అరే ఇంత దూరం తీసుకొచ్చిన వాళ్ళు ఏమైనా డిస్సాటిస్ఫై అయి ఉంటారా అని చెప్పేసి అనుకున్నా. కానీ బయటకు వచ్చి చూస్తే చాలా, అంటే నేను అనుకున్న దానికంటే ఇంకెక్కువ మంది లైక్ అది ఫీల్ అయ్యారు. అండ్ సోషల్ మీడియా కానీ లైక్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ప్రతి ఒక్కరు అది లైక్ పీపుల్స్ విన్నర్ అని చెప్పేసి అంటుండడం, అది నాకు చాలా, అంటే అది ఒక కైండ్ ఆఫ్ లవ్ వాళ్ళు షవర్ చేస్తుండడం నాకు చాలా హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది.